హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం మానవత్వం అనే కథ యొక్క ముగింపు భాగాన్ని విందామా? కథలోకి వెళ్తే, నా మీదెందుకే అరుస్తావు? వయసులో ఉన్న అమ్మాయి మధ్యరాత్రి దాకా ఊరు తిరిగొస్తే ఏమిటి అర్థం? ఇదేమన్నా సత్రమా? నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. మీరు అనవసరంగా బాధపడకండి. వెళ్ళి పడుకోండి. ఎవరిలా పోతే నాకేమొచ్చింది? కానీ ఒకటి మాత్రం చెప్తాను, విను. నువ్వు ఇప్పుడే దీన్ని కంట్రోల్లో పెట్టడం మంచిది. లేకపోతే రేపు తన తల్లిలాగా కడుపు పెంచుకుని వచ్చి అమ్మ జయ అరుపుతో యామిని అదిరిపడ్డది. సరోజ మాత్రం బెదరలేదు. ఎందుకే అరుస్తావు? మీ అమ్మ ఎవడో దగ్గరో ఏమారిపోయే కదా నిన్ను కన్నది. లేకపోతే ఉత్త పాపానికే నిన్ను రోడ్డు మీద పారేసి వెళుతుందా? దాని బుద్ధులే కదా నీకు వస్తాయి. ఊరికేనా చెప్పారు, తల్లిలాగానే బిడ్డ, దారంలాగానే చీర అని? అయితే మా అమ్మ ఖచ్చితంగా మీకు పుట్టలేదు, జయ ఆవేశంగా అనడంతో యామినితో పాటు గదిలో నుండి వచ్చిన రామారావు కూడా కంపించిపోయారు. సరోజకి రక్తం ఉడికిపోయింది. ఏయ్, ఏమే కూస్తున్నావు? నాలుక చీరి పారేస్తాను. యామిని నా కూతురే. ఖచ్చితంగా నీ కూతురు అయ్యి ఉండదు. ఏయ్, తల్లిలాగానే పిల్లలు అన్నారు. మీ అమ్మాయి మీలాగా స్వార్థపరురాలుగా, పేరాశ పట్టిన పిశాచిలాగా అవతల వారిని కష్టపెట్టి అందులో సంతోషాన్ని వెతుక్కుని అల్పజంతువులాగా కదా ఉండాలి. కానీ మా అమ్మ దేవత కదా. జాలి చూపటంలోనూ, దయాగుణంలోనూ, మానవత్వం చూపటంలోనూ, అభిమానం చూపటంలోనూ ఆవిడ కళ్ళకు కనబడే దేవత. ఆవిడ మీ కూతురెలా అవుతుంది మరి? యామిని, ఏమిటే ఈ అనాథగాడిద ఏమిటేమిటో వాగుతోంది? నువ్వేమో రాయిలాగా నిలబడ్డావు. అది ఇంకేం చేయగలదు సరోజ? మెత్తగా ఉన్నవాళ్ళు కఠోరంగా మారితే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవద్దా? జయను ఎన్ని మాటలన్నావు, ఎంత బెదిరించావు? అది మాత్రం ఎంత దూరం పరిగెడుతుంది? అదే ఆగి నిలబడి చూస్తోంది. ఏమేవ్ బుద్ధి లేని మనిషి, ఎవత్తో ఒకత్తి కోసం నన్నే ప్రశ్నలు అడుగుతావా? ఇక్కడ పంచాయతీ చెయ్యమని నిన్ను ఎవరైనా పిలిచారా? వెళ్ళవయ్యా, వెళ్ళి నీ పని చూసుకో. తాతయ్య, నువ్వెళ్ళి చెవులు మూసుకుని పడుకో. మంచివాళ్ళు మంచి విషయాలను మాత్రమే వినాలి. వెళ్ళు తాతయ్య. జయ ఎదిరించే బాణిలో మాట్లాడటంతో తాతయ్య రామారావు సరే అన్నట్టు తల ఊపి సరేనమ్మా అనేసి అంతకు మించి అక్కడ నిలబడకూడదని గదిలోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నారు. యామిని మాట్లాడకుండా నిలబడి ఉండటం చూసి సరోజ దగ్గరకు వెళ్ళింది జయ. ఏమన్నారు? మా అమ్మ తప్పుదోవల వెళ్ళి నన్ను కన్నదా? మా అమ్మకు ప్రసవం చూశారా? నన్ను కన్న తల్లి మీకు తెలుసా? ఏయ్ ఏయ్, ఏమిటి మీద మీదకు వస్తున్నావు? నన్ను కన్న తల్లి తానుగా నన్ను విసిరి పారేసుండదు. మీలాంటి ఒక రాక్షస అత్తగారిలా వచ్చి ఆడపిల్లతో వస్తే నీకు ఇంట్లో చోటు లేదని చెప్పి ఉంటుంది. లేకపోతే మీలాగా హృదయమే లేని ఒక నయవంచకుడు నన్ను కన్న తల్లికి తెలియకుండా తీసుకువచ్చి పారేసుంటాడు. అలా కూడా కాకపోతే మీలాంటి స్వార్థగుణం కలిగిన ఒక వేట కుక్క వేటాడి వెళ్ళిపోయినందువలన నా తల్లి మోసిన మలినంగా పుట్టి ఉంటాను. ఆమెకు మీలాగే పేరాశ కలిగిన తల్లిగా ఉంటుంది. ఆమె కూడా నన్ను విసిరి పారేసి ఉంటుంది. ఏయ్, ఎందుకే ప్రతిదానికి నాలాంటిదని చెబుతున్నావు? అవును, అద్భుతమైన తల్లి దొరికినా కూడా మీలాంటి మనుషులే మమ్మల్ని అనాథగా నిలబెడుతున్నారు. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మీ నోటితో అనాథ అనే మాటను విని విని నేను అనాథలాగానే మాటలు గొంతుకకు అడ్డుపడటంతో యామిని నోరు తెరిచింది. జయ, వద్దమ్మా. అనాథ అనే పిలుపుతో ఇక్కడ ఉండడం కంటే అనాథ శరణాలయానికే వెళ్ళిపోతాను. జయ, చాలమ్మా. నా వలన రోజు అమ్మమ్మ దగ్గర గొడవ పడుతూ ఎంతో మనోవేదనతో కష్టపడుతున్నారు మీరు. కన్నవారికి మీ వేదన అర్థం అవ్వకపోయి ఉండవచ్చు, కానీ నాకు అర్థమవుతోందమ్మా. ఇక మీదట నా కోసం మీరు పోరాడొద్దమ్మా. నేను వెళ్ళిపోతానమ్మా. నాలాగా ఉన్న ఎందరో జీవులకు నా సహాయం కావలసింది. ఇలా కొందరికి అడ్డుగా పరిగెత్తుతూ ఉండటం కంటే ఏ పాపం ఎరుగని ఆ పాపాత్ములకు మంచి సన్నిహితురాలుగా ఉండి నా జీవితాన్ని ఇంకొకరికి ఉపయోగపడేటట్టు చేసుకుంటాను.
నన్ను వెళ్ళనీయమ్మా ప్లీజ్. బతిమాలుడుతున్న కూతుర్ని చూసింది, లోతుగా చూసింది, కళ్ళల్లోకి చూసింది. ఒకసారి కాదు, అలా మళ్ళీ మళ్ళీ చూసి ఒకసారి నిట్టూర్పు విడిచి చెప్పింది, పో అమ్మా, పో, వెళ్ళిపో, గట్టిగా చెప్పింది యామిని. లంచ్ టైం. పిల్లలందరూ వరుసగా కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళని ఒకసారి పర్యవేక్షించి నీరసంగా తన క్లాసులోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంది జయ. అలకనే భావమే కాకుండా కడుపు మనసు మొద్దుబారిపోయి ఉన్నాయి. ఈ రోజుతో 4 రోజులయ్యింది అమ్మను, అమ్మతో పాటు జీవించిన ఇల్లు వదిలి, శాశ్వతంగా వదిలి వచ్చి. దేవుడిచ్చిన గొడుగులాంటి అద్భుతమైన బంధుత్వంతో చివరి వరకు ఉండలేకపోయానేనన్న బాధతో గుండె నొప్పి పుడుతోంది. అందులోనూ ఒకే మాటతో పో అన్న అమ్మ తాను వస్తువులతో ఇంటి నుంచి బయటకు వెళ్ళేంత వరకు తన గది నుంచి బయటకు రాకుండా ఉండటమే హృదయాన్ని పిండుతున్నట్టు ఉంది. నా మీద అమ్మ కోపం తెచ్చుకుందే అని తటపటాయిస్తున్నప్పుడు సరోజ బలవంతంగా జయను బయటకు గెంటేయటానికి తహతహలాడింది. చిలకు చెప్పినట్టు చెప్పానే, దాన్ని పెంచవద్దు. అది పెద్దదైతే నీకు గంజి పోస్తుంది అనుకోకు. పోయదు, విన్నావా? వినలేదే. ఇదిగో ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతోంది. పోనీ ఈ రోజుతో నిన్ను పట్టుకున్న శని వదిలిందని అనుకో. మొదట స్నానం చెయ్యి, అది వెళ్ళిన తర్వాత ఇల్లు కడిగేస్తాను అన్నప్పుడు బాధకు కంటే నవ్వు వచ్చింది జయకు. అమ్మమ్మ గుణం ఆమెకు తెలియదా? ముందు వెడితే కరుస్తుంది, వెనకకు వస్తే తంతుంది. ఇంట్లో ఉంటే కాళ్లకు చుట్టుకునే బురదపాము అంటుంది. వెళ్ళిపోతాను అంటే దాంట్లోనూ నేరం వెతుకుతుంది. ఇది ఆమె పుట్టుక గుణం. ఇక దేని గురించి బాధపడకూడదు అనే వేగంతో రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చి ఇక్కడ ఆశ్రయం తీసుకున్నాను. అయినా కానీ తల్లి మొహం చూడకుండా హృదయం తాపత్రయపడుతోంది. నిద్ర, ఆహారం మీద ఆసక్తి లేక తల్లి ప్రేమ కోసం మనసు పరితపిస్తోంది. అదే సమయం మనసులో ఒక ఆలోచన ముల్లులాగా గుచ్చుకుంటోంది. వెళ్ళిపోతాను అన్న వెంటనే పో అని చెప్పింది. అతని ఒక్క మాట కూడా అనలేదే. అడ్డుకోలేదంటే అమ్మకు నా మీద విరక్తి ఏర్పడిందా? ఇదే కన్న కూతురైతే పంపించి ఉంటుందా అనే ఆలోచనే ఆమెను ఎక్కువగా వేధిస్తున్నది. జయమ్మగారు బయట సెక్యూరిటీ పిలుపుతో తిరిగి చూసింది. ఏమిటి రాఘవ్, మీరు ఇక్కడే ఉన్నారా? మీకోసం రూములో, డైనింగ్ హాలులో అన్నిట్లో వెతికి వస్తున్నానమ్మా. ఏమిటి విషయం? మిమ్మల్ని వెతుక్కుని ఒక అమ్మ వచ్చిందమ్మా. ఏమిటి? గబుక్కున లేచింది. అమ్మ అయి ఉంటుందో? ఎవరో. ఎక్కడున్నారు? ఎవరని తెలియటం లేదమ్మా, కానీ పెట్టాపేడ పుచ్చుకుని వచ్చారమ్మా. ఏమిటి? మన వార్డెన్ అమ్మగారితో మాట్లాడారు. ఇప్పుడే మీ రూమ్లో సామాన్లన్నీ పెట్టొచ్చాను. రాఘవ్ చెప్పి ముగించేలోపే గాలిలా ఎగురుకుంటూ తనకి కేటాయించిన గది వైపు వెళ్ళింది జయ. ఆయాసపడుతూ వచ్చి నిలబడ్డ కూతురును, తాను తీసుకువచ్చిన వస్తువులను గదిలోని అలమారాలో పెడుతున్న యామిని నిదానంగా చూసింది. జయ ఒళ్ళంతా జలధరించింది. పరిగెత్తుకొచ్చి తల్లిని వాటేసుకుంది. అమ్మా, నువ్వేనా? వచ్చేసావా? నన్ను వెతుక్కుని వచ్చేసావా? ఇది కల కాదు కదా? వదులు, నన్ను వదులు, నాకు చాలా పనుంది. అమ్మా, వచ్చి 4 రోజులైనా ఒక వస్తువైనా సర్ది పెట్టావా? అన్నీ చిందరవందరగా పడున్నాయి. అయ్యో అమ్మా, మొదట నువ్విలా వచ్చి కూర్చో. నాకు ఏం చేయాలో తోచటం లేదు. ఎలాగమ్మా వచ్చావు? అందులోనూ ఎన్ని సామాన్లతో వచ్చావేమిటి? అంటూ యామినిని తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టి తల్లి కాళ్ళ దగ్గర కూర్చుంది. ఉత్సాహము, ఆనందము, ఆదుర్దాతో వికసించిన కూతురు మొహాన్ని చూసి నవ్వింది యామిని. నన్ను చూడకుండా నేను ఉండలేను, నువ్వు ఉండగలవా? అయ్యో, పిచ్చే పట్టుతుంది. 2 సార్లు ఫోన్ చేశాను, అమ్మమ్మ ఎత్తింది, అందుకే కట్ చేశాను. ఎలాగైనా ఈరోజు మీ ఆఫీస్కు రావాలని మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. సాయంత్రం రావాలని అనుకున్నాను. మంచి కాలం రాలేదు. నేను ఉద్యోగం వదిలేశాను. అమ్మా, అవును, ఉద్యోగం వదిలేశాను. ఆఫీసులో ఇచ్చిన సెటిల్మెంట్ డబ్బుతో ఇంటి లోన్ తీర్చేశాను. ఇంటి బాధ్యతను అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టాను. ఇక మనకి బయటి ఖర్చులు ఏమీ లేవు. నువ్వు చెప్పినట్లే ఇక్కడున్న వారిని చూసుకుంటూ మనము ఇక్కడే ఉండిపోదాం అన్న తల్లిని నమ్మలేనట్లు చూసింది జయ. ఏంటమ్మా, ఏం చెప్తున్నావు? ఏమ్మా, అన్నిటినీ వదులుకుని వచ్చావా?
25 ఏళ్ల వయసున్నప్పుడే నీ కోసం అందరినీ వదిలించుకుని వచ్చిన దానిని నేను ఇప్పుడు 50 ఏళ్ళప్పుడు రాలేనా? అమ్మా, నువ్వు నా బిడ్డవురా. నిన్ను ఒంటరిగా కలత పెట్టి నేను అక్కడెలా ఉండగలను చెప్పు? యామిని ప్రేమగా అడగటంతో కూతురికి కళ్ళు చెమర్చినాయి. అమ్మమ్మ నిన్ను ఎలా వదిలింది? ఆవిడకు నాకంటే మన ఇల్లు, నేను సంపాదించే సొమ్ము మాత్రమే ముఖ్యం. ఇప్పుడు కావలసింది ఉండటానికి ఒక ఇల్లు, కడుపుకు తిండి. అవి దొరికిన తర్వాత నేను రావటం గురించి పెద్దగా బాధపడలేదు. అత్తయ్య మాత్రం బాధపడ్డారు. ఆరోగ్యం బాగుండాక సమయం దొరికినప్పుడు మనల్ని చూసి వెళ్ళమన్నాను. వాళ్ళ కాలం వరకు కూర్చుని తినేలాగా డబ్బుని బ్యాంకులో వేశాను. ఉన్నంత వరకు మన ఇంట్లో ఉండని, ఒక కూతురుగా కన్నవారికి చేయవలసిన బాధ్యతలను చేసేసాను. ఇక మీదట ఒక తల్లిలాగా నీతో ఉండటం వరకే నా బాధ్యత. అందుకే వచ్చేశాను అని చెప్పి నిట్టూర్పు విడిచిన తల్లి ఒడిలో తల పెట్టుకుని ఏడ్చింది జయ. వెక్కి వెక్కి ఏడ్చింది. సంతోషంతో కూతురును చూసింది. ఎందుకురా ఇప్పుడు ఏడుస్తున్నావు? లేదమ్మా, నా కోసం మళ్ళీ అందరినీ వదిలి వచ్చేసావు. మిమ్మల్ని నేను అనాథను చేశానే. చచ, అలా మాట్లాడకూడదు. ఎవరూ అనాథలు కాదు. నాకు నువ్వు, నీకు నేను చాలురా. ఇక మీదటైనా మీ అమ్మా నాన్నలతో సంతోషంగా ఉంటావని కదా నిన్ను వదిలేసి వచ్చాను. కానీ సంతోషం అనేది బంధువులతో ఉండదమ్మా. మంచి మనసులో, మంచి నడవడికలో ఉంటుంది. నా కూతురుతో ఉండటమే నాకు నిజమైన సంతోషం. అయ్యో, ఎన్ని సంవత్సరాలు నీతో ఉండి కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానే. నేను పాపాత్మురాలిని అంటూ నెత్తి బాదుకుంటూ ఏడుస్తున్న జయను అడ్డుకుంది యామిని. ఏరా పో అని నేను చెప్పటంతో బాధపడ్డావా? ఈ అమ్మ నిన్ను అసహ్యించుకుందనుకున్నావా? అవునమ్మా పిచ్చిదానా, నేను నిన్ను అసహ్యించుకుంటానా ఎప్పుడైనా చెప్పు? అమ్మమ్మను మన ఇంటికి తీసుకువస్తున్నప్పుడే నాకు తెలుసు మన ప్రశాంతత బయటకు వెళ్ళిపోతుందని. కానీ కన్నవారిని వదిలేశామనే అపవాదు మన మీద పడకూడదనే వాళ్లను తీసుకువచ్చాను. ఆ తర్వాత ప్రతిరోజు నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలియదనుకున్నావా? అమ్మమ్మ గుణం మారదు, కానీ ఆవిడకు కోపం ఎక్కువ అవ్వటమే నాకు ఆశ్చర్యం కలిగించింది. అమ్మమ్మకు ఎందుకమ్మా అంతకచ్చే కోపం? నేను ఒకరోజు కూడా ఆమెను అమర్యాదగా చూడలేదే. కుట్టటం తేలు యొక్క గుణం, గడ్డి తిన్న పాలు ఇవ్వటం ఆవు యొక్క గుణం. రెండూ తమ తమ స్వభావాన్ని మార్చుకోవు. మనమే మంచిది ఎన్నుకుని చెడును దూరంగా ఉంచాలి. అమ్మమ్మ చేసింది తప్పు మాత్రమే కాదు, పెద్ద పాపం. ఒక పసిపిల్ల మనసును మాటలతో గుచ్చి గెలికి గాయపరచటం దేవుడికే చేసిన నేరం. పాపం చేసిన అందరికీ దేవుడి సభలో శిక్ష ఉంటుంది. అమ్మమ్మకు కూడా అది ఖచ్చితంగా ఉన్నది. వద్దమ్మా, నీ నోటితో అలా చెప్పకమ్మా. జయ, ఇప్పుడు మీరిచ్చిందే పెద్ద శిక్ష. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరోజు ఒక అన్నం తినేటప్పుడు అయ్యో, ఇది మన పిల్ల యొక్క కష్టార్జితమే, దాన్ని అనాథగా విడిచిపెట్టి మనం ఇక్కడ కూర్చుని ఉన్నామే అని ఆమె మనసు ఆమెను ప్రశ్నిస్తుంది. 1000 ప్రశ్నలు వేస్తుంది. మనస్సాక్షి ఇచ్చే శిక్ష నుంచి ఒక్కరూ కూడా తప్పించుకోలేరమ్మా. అది నిజమే. ఇప్పుడు మాట్లాడటానికో వాదించుకోవటానికో మనుషులు లేకపోవటంతో ఆమెకు మన విలువ తెలుస్తుంది. నిన్ను ఎన్నో రోజులు ఎన్నెన్ని మాటలు అనుంటుంది. అమ్మా, అవన్నీ నీకెలా? ఏం, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా? నిన్ను ఎలాగైనా నా ఇంట్లో నుంచి పంపించేయాలనే బలవంతంగా నాతో మన ఇంటికి వచ్చిందని నాకు, తాతయ్యకు తెలుసు. పిల్లలు వాళ్ళు పడుతున్న బాధను ప్రత్యేకంగా తల్లికి చెప్పక్కర్లేదురా. నీ మొహం చూసే తెలుసుకున్నాను. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే దీనికి ఒక ముగింపు పెట్టాలి అని. ఆ రోజు నువ్వే ఈ ముగింపును చెప్పటంతో అదే సరైన ముగింపు అని నాకు మనసులో అనిపించింది. నిన్ను అడ్డుకోలేదు. నువ్వు ప్రతిరోజు ప్రతి పూట అమ్మమ్మ వలన అవమానపడటాన్ని నేను తట్టుకోలేకపోయాను. అందుకే పో అని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళిపోతున్నది చూడటానికి నాకు శక్తి చాలలేదు గదిలోకి. అందుకే వెళ్ళిపోయాను. నా కూతురు జాగ్రత్తగా వెళ్ళి చేరాలని మనం ఎప్పుడూ వెళ్ళే ఆటో అతనికి ఫోన్ చేసి గేటు బయట ఉండమని చెప్పాను. నిన్ను దింపేసి అతను నాకు ఫోన్ చేసిన తర్వాతే నేను ప్రశాంతంగా ఉండగలిగాను. ఆ నిమిషం నుంచే ఇక్కడికి రావటానికి నేను చేయవలసిన అన్ని పనులను మొదలుపెట్టాను. ఇదిగో వచ్చేశాను.
అంటున్న తల్లిని ఆశ్చర్యంతో చూసింది జయ. కళ్ళల్లో నుండి కారుతున్న నీరు ఆగిపోయింది. ఆమె మనసంతా యామినితో నిండిపోయింది. ఏం మనిషి ఈవిడ! ఊరు పేరు తెలియని ఎవత్తో ఒకతిని కని పారేసిన నా కోసం, నా ప్రాణం కాపాడటం కోసం తన సంసార జీవితాన్ని వదులుకుంది. నన్ను అనాథగా వదిలిపెట్టకూడదని తన తల్లిదండ్రులను, కుటుంబీకులను, బంధుత్వాలను అన్నిటినీ వదులుకుంది. మనసులో ఉండే మానవత్వాన్ని బయటపెట్టింది. తన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా నన్ను తన కూతురుగా ఎన్నుకుని పెళ్లి కాని కన్యతల్లిగానే జీవించిందే. ఇప్పుడు కూడా నా కోసం నేను ఒంటరితనంలోకి వెళ్ళి కష్టపడకూడదనే భావనతో ఇదిగో మళ్ళీ చేరిన బంధుత్వాలను వదులుకుని మళ్ళీ నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. అమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదు, జీవించే దైవానివి. నాకు తల్లి, తండ్రి, స్నేహితురాలు, ప్రాణం, హృదయం, భవిష్యత్తు అంటూ అన్నీ నీవే అయ్యావు. ఈ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నీకోసమే బతుకుతాను. ఇది నీ మీద ప్రతిజ్ఞ. ఇలాగే చూస్తూ కూర్చుంటే ఎలా? లంచ్ బ్రేక్ అయిపోయి క్లాసులు మొదలుపెట్టారు. నువ్వు క్లాసుకు వెళ్ళొద్దా? వెళ్ళాలి, కానీ నువ్వు ఒంటరిగా ఉంటావే. నేను కావాలంటే లీవు చెప్పేయనా? వద్దు, మొదట నువ్వు పనికి వెళ్ళు. నేను ఇలాగే ఇక్కడున్న వృద్ధులను చూసుకుంటూ నా పనిని మొదలెడతాను. మేడం దగ్గర అన్నీ మాట్లాడేశాను. ఇక ఆ పనులు వెంటనే ప్రారంభించాలి అంటూ నవ్వుతూ చెబుతున్న తల్లిని తృప్తిగా చూస్తూ మురిసిపోయింది జయ. వెళ్ళిరా, నవ్వుతూ వేడుకోలు చెప్పిన యామిని గది తలుపులు మూసి తాళం వేసి తన కొత్త ఉద్యోగాన్ని మొదలు పెట్టడానికి బయలుదేరింది. ఇక వేరే ప్రపంచం ప్రశాంతంగానూ ఆనందంగానూ ఉంటుంది. కథ సమాప్తం. మానవత్వం అనే ఈ కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story. Manavatvam.